అందరికీ నమస్తే అండి. 2024 సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో దాదాపుగా 40% వరద ప్రభావితం ప్రాంతాలుగా దాదాపుగా 15 రోజుల పాటు వరద నీటిలో అల్లాడారు. ఆ ఇన్సిడెంట్, ఆ వరద నీరు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ప్రజలకు కళ్ళ ముందు మెదిలే ఉంటాయి. చాలామందికి గుర్తొస్తాయి ఆ సీన్లు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలలు 3 నెలల వ్యవధిలోనే ఆ అనుకోని కష్టం, పెద్ద కష్టం రావడం, దానికి చంద్రబాబు గారు కూడా జనంలోకి వెళ్ళి కష్టపడడం, ఇదంతా జరిగింది. అయితే మరి దీనికి కేంద్రం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగింది, కేంద్రం ఏమిచ్చింది, కొంచెం వింతగా విడ్డూరంగా ఉంటుంది చూడండి. సో ఈ ఓవరాల్గా రాష్ట్రంలో వరద నష్టం అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం 6,880 కోట్లు ఇవ్వండి అని అడిగింది. మాకు మీరు సాయంగా 6,880 కోట్లు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. సో దీనికి స్పందించిన కేంద్రం తొలి విడతలో అక్టోబర్ 1వ తేదీ 2024 అక్టోబర్ 1న 1,036 కోట్లు ఇచ్చారు. అలాగే నిన్న తుది విడత ఇంకా మళ్ళీ ఎవరు 608 కోట్లు నిన్న ఇచ్చారనమాట. నిన్న రిలీజ్ చేశారు. నిన్న దేశవ్యాప్తంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు 1,551 కోట్లు ఎంతో రిలీజ్ చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్కు 608 కోట్లు వచ్చాయి. సో మొదట ఇచ్చిన 1,036 కోట్లు, ఇప్పుడు ఇచ్చిన 608 కోట్లు, ఈ రెండూ కలిపి వరద సాయంగా కేంద్రం ఇచ్చిన నిధులు అన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 6,880 కోట్లు అడిగింది. దేనికి ఎంత అంటే ఈ వరద కారణంగా 2 లక్షల మందికి పైగా ఇల్లు కోల్పోయారు. సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు, 18,000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. ఒక్క ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లోనే సుమారుగా 2,500 కోట్ల విలువైన రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. జలవనరుల శాఖకు 1,568 కోట్ల నష్టం జరిగింది. మున్సిపల్ శాఖకు 1,160 కోట్ల నష్టం జరిగింది. రెవెన్యూ శాఖకు 750 కోట్లు, విద్యుత్ శాఖకు 481 కోట్లు నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ 301 కోట్లు, పంచాయతీరాజ్కు రోడ్లేమో 167.5 కోట్ల మేరకు నష్టం జరిగింది. మత్స్య శాఖకు 157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్లు, ఉద్యాన శాఖకు 39.9 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 11.5 కోట్లు లెక్కవేసి మొత్తం మీద అన్ని శాఖలు కలిపి రాష్ట్రం మొత్తానికి ఇంత నష్టం జరిగింది. సో మీరు 6,880 కోట్లు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఒక ప్రతిపాదన వెళ్ళింది. సో దీని మీద స్పందించిన కేంద్రం అప్పుడు తక్షణ సాయంగా 1,036 కోట్లు, తాజాగా నిన్న 608 కోట్లు ఇచ్చింది. అయితే ఇది సాయం సరిపోద్దంటారా? వీళ్ళు ఇచ్చిన 608 కోట్లలో 602 కోట్లు ప్రభుత్వం దాదాపుగా 4 లక్షల మందికి ఇచ్చేసింది. అప్పుడే సెప్టెంబర్ ఎండింగ్లోనే అనుకుంటా, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు వరద నుంచి కోలుకున్న తర్వాత వాళ్ళకి సాయంగా ఆర్థిక సాయం చేశారు కదా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ఎంతని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు ఎంతని, స్వల్పంగా నీళ్లు వెళ్ళిపోయి నీటిలో ఉన్న వాళ్ళకి ఎంతని ఇలా సాయం చేశారు కదా. సుమారుగా 602 కోట్లు ప్రభుత్వం నగదు రూపంలోనే సాయం చేసింది. ఇది కాకుండా రకరకాల బియ్యమని, కూరగాయలని, నిత్యావసరాలని కూడా ఇచ్చారనమాట. సో అంటే కేంద్రం ఇచ్చింది ఏ మూలకి సరిపోదు. అట్లీస్ట్ ఒక 3,500 నుంచి 4,000 కోట్లు ఇవ్వాల్సింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానిలో ఒక 60 to 70% ఇవ్వాల్సింది. ఎందుకంటే మన రాష్ట్రం ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. సో కేంద్రం ఇవ్వడంలో తప్పేమీ లేదు. అందులోకి ఆ వరదల్లో ఎక్కువగా డ్యామేజ్ అయింది మన రాష్ట్రమే, అత్యంత కీలకమైన నగరం దెబ్బతిన్నది కాబట్టి. అయితే ఇప్పుడు ఇంత చేసినా సరే, కేంద్రం నుంచి కొంత ఆశించిన దానికంటే తక్కువగా వచ్చినా సరే తప్పదు. కేంద్రంలో అధికారంలో ఉన్న వల్ల ఇక్కడ అధికారం ఉన్నది కాబట్టి, ఆ పొత్తు కొనసాగాలి కాబట్టి, ఆ భాగస్వామ్యం అలా ఉండాలి కాబట్టి చంద్రబాబు గారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో థ్యాంక్ యూ, ధన్యవాదాలు, మీరు వెంటనే స్పందించారు, మాకు మంచి సాయం ఇచ్చారు అని చెప్పి కేంద్ర పెద్దలకు అమిత్ షా గారికి అండ్ నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు గారు కృతజ్ఞతలు తెలిపారు. అంటే తప్పదు, కృతజ్ఞతలు తెలపాల్సి వస్తుంది, అంతకుమించి విమర్శించలేరుగా. ఒకవేళ రాజకీయంగా విభేదించారు అనుకోండి, అప్పుడు విమర్శించాలి. మీరు ఇచ్చిన డబ్బులు మాకు సరిపోవు, మేము 6,800 కోట్లు అడిగితే మీరు 608 కోట్లు ఇస్తారా, 608 + 1,036 ఇది ఇస్తారా, కనీసం 4,000 కోట్లు కూడా ఇవ్వరా అని చెప్పి రివర్స్ అయ్యేవాళ్ళు. రాజకీయంగా పరస్పర విరోధం ఉంటాయి. కానీ ఇప్పుడు అందరూ ఒకటేగా,
అందరూ కలిపేగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చింది వీళ్ళు తీసుకొని భజన చేయడమే తప్ప అంతకుమించి ఏమీ చేయలేరు. సో మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం ఇచ్చిన సాయం సరిపోద్దా లేదా? నా అభిప్రాయం అయితే మాత్రం 3,500 నుంచి 4,000 కోట్ల వరకు ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఆ దెబ్బతిన్న ఇల్లు ఇంకా పూర్తిగా కట్టుకోలేదు వాళ్ళు. ఆ నష్టం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు ఆ కుటుంబాలు. వీళ్ళు ఇచ్చిన 10,000, 20,000, 25,000 వాళ్ళకి ఏ మూలకి చాలదు. ఒక నెల రోజులు బత్యం వస్తే వస్తుంది, అంతకుమించి ఏమీ రాదు. అదే కేంద్రం విరివిగా సాయం చేసుంటే, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే వాళ్ళకి ఇళ్ల నిర్మాణానికి, ప్రత్యేకంగా వాళ్ళ కాలనీ లాంటివి నిర్మించడానికి, ఆ బుడమేరు ఆధునీకరణ చేయడానికి బాగుండేది. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.